రాజైన సన్హెరీబు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి దేవుని భయముతో పారిపోయి నిష్రోకు అనే దేవతకు మ్రొక్కుతుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకు షెరెజరును కలిసి అతని తండ్రైన సన్హెరీబును కత్తితో చంపి పారిపోయినట్లు 2 రాజులు 19:36 యెషయా 37:37లో చూడగలం. క్రీస్తు పూర్వం 681లో సన్హెరీబు తర్వాత అతని కుమారుడైన ఎసర్వద్దీన్ రాజయ్యాడు. తర్వాత క్రీస్తు పూర్వం 668లో ఎసరుద్దీన్ కుమారుడైన అసర్బనిపాలు రాజై 627 వరకు పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 625లో నినివేకు ఉత్తరంగా మేడేస్ అనేవారు, దక్షిణంగా బబులోను సామ్రాజ్యం వారు ఉండేవారు. బబులోను రాజైన నెబుకోలిసన్ 3 సార్లు నినివేను పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో నినివే వారు మాది బలమైన ప్రాకారం కలిగిన పట్టణమని, మమ్మల్ని ఎవరు ఓడించలేరని పండుగలు చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవించారు. నినివే ప్రజలు ఇస్తారనే దేవతను ఆరాధించేవారు. ఇదే ముఖ్య మత కేంద్రంగా ఉండేది.